పక్కాగా ప్లాన్ చేశాడు, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆసుపత్రి బెడ్ పై కూడా ఆస్కార్ కు మించిన లెవెల్లో యాక్టింగ్ ఎరగదీశాడు. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకున్నాడు, కానీ బ్యాడ్ లక్. ఫస్ట్ డే ఫస్ట్ షోనే అట్ట ఫ్లాప్ అయింది. దీంతో జనమంతా హోర్ని ఏషాలో అనుకుంటున్నారు. ఇతగాడి పేరు అభినయ్ దర్శన్. వృత్తి అప్పట్లో సినిమా వేషాలు, ఈ మధ్య రాజకీయాలు. సినిమాలు బోర్ కొట్టాయో లేక యాక్టింగ్ కు రాజకీయాల్లోనే ఎక్కువ స్కోప్ ఉందని గ్రహించాడో గానీ ఈ మధ్య భరోసా అనే పార్టీకి శంకుస్థాపన చేశాడు అభినయ్ దర్శన్. అయితే పార్టీ పెడితే రాజకీయాలు చేయాలి, కానీ ఇతగాడు మాత్రం రాజకీయాల్లోనూ వేషాలే వేశాడు. కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్ ఇటీవలే విశాఖ ఏజెన్సీలో పాదయాత్ర మొదలుపెట్టాడు. అయితే ఆ పాదయాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదట. దీంతో ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశాడట. ఆ స్క్రీన్ ప్లేలో భాగంగానే తనపై దాడి జరిగినట్టుగా ఒక డ్రామా చేశాడు. అయితే ఈ డ్రామాలో తన అనుచరులకు కూడా పాత్ర ఇచ్చాడు అభినయ్. దీంతో వాళ్ళు కూడా తెగరెచ్చిపోయి యాక్ట్ చేశారు. తన సహచరులతో కలిసి కారులో వస్తుండగా కొంతమంది దుండగులు దాడి చేశారంటూ ఆసుపత్రి బెడ్ పై తెగ అభినయం చేశాడు ఈ అభినయ్ దర్శన్. మెయిన్ రోడ్ మీద నుంచి లూప్ లైన్లకి తీసుకున్నాం, వాళ్ళు ఫాలో అవుతుంటే గుడ్లు విసిరారు. గుడ్లు విసిరిన తర్వాత లూప్ లైన్లకి కారు తీసుకున్న తర్వాత అప్పుడు రాళ్ళతో వెంటపడ్డారు. అప్పుడు చెప్పాను నేను, వీడియో రికార్డ్ చేయండి అని చెప్పి. రాళ్ళతో అటాక్ చేశారు. అది నన్ను గాయపరిచింది మాత్రం బాటిల్తో, బీర్ బాటిల్స్తో. స్టమక్ మీద పొడిచారు గట్టిగా. పొడిస్తే నేను తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ గీసుకుపోయింది. అప్పుడు తొడ మీద పొడిచారు. అక్కడ బ్లడ్ ఉంది కానీ గాయాలు లేవు. దాడిపై ఫ్రేమ్ టు ఫ్రేమ్ విత్ యాక్షన్ లైవ్ వీడియో ఉంది. దీంతో ఈ వ్యవహారం ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఏదో తేడా కొట్టిందనిపించింది. దీంతో పోలీసులు కూడా ఆ దిశగా ఎంక్వైరీ చేయడంతో అసలు వ్యవహారం రివీల్ అయింది. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనడి చెప్పాడు మాకు. తనపై దాడి డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా అభినయ్ దర్శన్దే అని చెప్తున్నారు పోలీసులు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2 3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మొత్తానికి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారంటూ అభినయ్ దర్శన్ చేసిన ప్రచారం అంతా పక్కా ప్లాన్ ప్రకారమే ఆడిన హై డ్రామాగా తెలిచారు పోలీసులు. కేవలం సింపతి కోసమే ఇదంతా క్రియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో దాడి నాటకం ఆడిన అభినయ్ దర్శన్, అతనికి సహకరించిన అనుచరులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీసులు.